గోదావరి జిల్లాలో అధిక వర్షాలు కాదు, అలానే వర్షాలు లేకుండా కాదు, రైతులకు ప్రజలకు కావలసిన సమృద్ధిగా వర్షాలు కురవాలంటూ కోనసీమ జిల్లాలో ఈ కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో కప్పలకు కళ్యాణం నిర్వహించారు. నిజానికి సంస్కృతి సాంప్రదాయంలో భాగంగా ఇక్కడ కప్పలకు కళ్యాణం నిర్వహించడం ఒక ఆనవాయితీగా వస్తుందని చెప్పుకోవచ్చు. కప్పలు కళ్యాణం అంటే ఏదో ఆషామాషి అనుకుంటున్నారేమో. సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడే విధంగా మేళతాళాలు, బాజా, భజంత్రీలు ఇలా పెద్ద ఎత్తున కళ్యాణం నిర్వహిస్తారు. గ్రామంలో ఉన్న అందరూ ఈ కళ్యాణంలో పాల్గొంటారు. ఈ ఏడాది నిర్వహించిన కళ్యాణానికి సంబంధించి కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో అర్చక స్వాములు గణపతి పూజతో ప్రారంభించి శాస్త్రపరంగా కప్పలకు పసుపు నీళ్లతో పుణ్యస్నానం ఆచరించి ఆపై మాంగళ్యధారణ ఘట్టాలతో ఈ కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. ఇలా కళ్యాణం నిర్వహించడం ద్వారా ముఖ్యంగా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, అధిక వర్షాలు వచ్చి పంటలు పాడైపోకుండా, అలాని వర్షాలు కురవకుండా రైతులు ఇబ్బందులు పడకుండా ఉంటుందని ఈ కళ్యాణం నిర్వహించినట్లుగా గ్రామస్తులు, పురోహితులు తెలియజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో వర్షాలు కురవాలని, రైతులు పంటలు బాగా పండాలని రైతులు అందరూ, అలాగే వాడపాలెం గ్రామస్తులు, వాడపాలెం కమిటీ వారు అందరూ కూడా కలిసి ఈ యొక్క వర్షాల కోసం, లోక కళ్యాణం కోసం ఈ యొక్క వర్షాలు పడాలని, మృగశిర కార్తెలో వర్షాలు కురవట్లేదని, వర్షాలు పడాలనే సంకల్పంతో కప్పలకు వివాహం చేసేటువంటి కార్యక్రమం గత పూర్వకాలం నుండి కూడా ఈ యొక్క గ్రామంలో ఒక ఆచారంగా, సంప్రదాయంగా జరుగుతోంది. ఆ ఆచార సంప్రదాయ ప్రకారం ఈ రోజున ఈ యొక్క కప్పలకు వివాహం జరిపించి రైతులు, గ్రామస్తులు ఆధ్వర్యంలో ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తున్నాం.